ఇలాగనే జరుగుతుంది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పండి. రాష్ట్రంలో 59 లక్షల దొంగ ఓట్లు చేర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెంబర్ 1 క్రిమినల్ అని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రజల సమాచారం తస్కరించిన ముఖ్యమంత్రి శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను దొంగతనం చేశాడు అని చెప్పి కేసులు ఎదుర్కొంటున్న ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సలహాదారుడుగా పెట్టుకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తాడు, ఉన్న ఓట్లను తొలగిస్తాడు, లేని ఓట్లను చేర్పించే కార్యక్రమం చేస్తాడు. ఏ ఒక్కరైనా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో స్వచ్ఛందంగా ఓటు వేయాలి అని అంటే భయం లేకుండా బూతుల దగ్గరికి వెళ్ళి ఓటు వేసే పరిస్థితి ఇవాళ ఉందా అన్న అంశం మీద చర్చ జరగాలి. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు, ప్రపంచంలోనే నెంబర్ 1 అవినీతి పరుడు, ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన నేరగాడు, చివరకు తనకు ఓటు వేయరు అని అనుకుంటే ప్రజల ఓట్లను కూడా తీయించేసిన నెంబర్ 1 క్రిమినల్. ఇటువంటి వ్యక్తి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డేటా చౌర్యం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైబర్ నేరానికి పాల్పడ్డారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. సైబర్ నేరానికి పాల్పడ్డ చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. సామాజిక వర్గాల వారిగా కూడా తీసేసే కార్యక్రమం చేస్తాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రిమినల్ అంటారు ఇటువంటి వ్యక్తిని. ఎవరైనా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ప్రతి గ్రామంలోనూ మీరు చర్చ పెట్టండి, ప్రతి ఇంట్లోనూ మీరు చర్చ పెట్టండి, చర్చ పెడుతూ మీరు అడగండి, ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ దొంగలించడానికి? ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ను, మా ఆధార్ వివరాలను తనకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి అని చర్చ పెట్టండి. ప్రతి ఇంట్లో చర్చ పెట్టండి, ప్రతి గ్రామంలో చర్చ పెట్టండి. ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వివరాలు తెలుసుకునేందుకు, దొంగలించేందుకు? ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలు దొంగలించేందుకు? ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు? ముఖ్యమంత్రి ఎవడు అని చెప్పి చర్చ పెట్టండి. ఇలా దొంగతనం చేసేందుకు ముఖ్యమంత్రి ఎవడు? మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన ఆధార్ డీటెయిల్లు ఇవాళ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన బ్యాంక్ అకౌంట్ వివరాలను, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎవడండి ఇవన్నీ చేయడానికి? ముఖ్యమంత్రి ఎవడండి మన వివరాలను దొంగలించడానికి అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చర్చ పెట్టండి.